28 రాష్ట్రాలల్లో ఒక్కో కాడ ఒక్కో తీరు పండుగలు చేసుకుంటారు. కొన్ని పండుగలు అన్ని రాష్ట్రాలలో చేసుకున్న పద్ధతులు అలాగుంటాయి. కానీ కొన్నంటే కొన్నే పూజలు చేసే తరీకా వేరైనా పండుగ జరుపుకునే తరీకా ఒక్కటే తీరులుంటది. అసొంటి పండుగలే హోలీ, దివిలే. రంగుల పండుగ గురించి మళ్ళోపారి చెప్పుకుందాం గానీ దివిల పండుగ ముచ్చట చూద్దాం. హాగో ఏలుగుల పండుగ మొన్ననే అయిపోయే అంటారేమో. గీ ముచ్చట చూడుండ్రి మీకే తెలుస్తది. మన దీపాలు దునియా అంతా ఎలుగులు వంచబోతునే ఉల్లా. ఆవ్ ఎనకటి కట్టడాలు పద్ధతులను కాపాడే యునెస్కో సంఘపోళ్ళు దివిల పండుగను గుర్తించి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులా జాగిచ్చిండ్రు మళ్ళా. అంటే కనిపించని ఎనకటి ఆస్తి అన్నట్టు. ఇయాల ఢిల్లీ ఎర్రకోట కాడైన మీటింగుల కుద్దు ఆ సంఘపోళ్ళే సాటింపేసిండ్రు. ఈ సొంటి మీటింగ్ మన తానవ్వుడు ఇదే మొదలు. యునెస్కో గుర్తింపు తోటి ప్రపంచమంతటా మన పండుగ గురించి ఎరకైతది. టూరిస్టులు పెరుగుతారు. బయటి దేశాలకెళ్లి కంపెనీలు పెట్టుబడులు పెడతాయి. బిజినెస్లు పెరిగి మనోళ్లకు పనులు దొరుకుతాయి. దునియాలా ఇండియా పతార పెరుగుతది. రేపటి పోరలు ఎనకటి పద్ధతులు మర్చిపోకుంటూ ఉంటారన్నట్టు. ఇప్పటిదాకా ఇండియాల కట్టడాలు పండుగలు ఓ 15 గుర్తించింది యునెస్కో. అందులో మన తెలుగు రాష్ట్రాలకెళ్లి రామప్ప ఒకటే ఉన్నది. అంతకు మున్పే కుంభమేళ, కలకత్తా దుర్గా పూజ, గార్బా డాన్స్, యోగా, వేదం, రామాయణం ఎరక చెప్పే రామ్లీల ఇంకా కొన్ని యునెస్కో లిస్టులో చేరినాయి. ఇప్పుడు దివిల పండుగ అన్నట్టు శనారం దాకా యునెస్కో మీటింగ్లు నడుస్తాయి. 80 దేశాలకెళ్ళొచ్చిన 67 తీర్ల కాగితాలు చూసి లిస్టులకు తీసుకోవాలనా వద్దా అని డిసైడ్ చేస్తారట. దివిలకు ఇంత పెద్ద గుర్తింపు వచ్చినందుకు ప్రధాని మోడీ సారు పిట్టెగుట్ల రాసుకొస్తే దేశం సంబురపడుతుంది.